మీరు తిరుపతికి వెళ్ళి దర్శనం చేసుకొని అలానే తిరిగి వెళ్ళిపోతున్నారా? అయితే మీరు చూడవలసిన 6 ప్లేసెస్ నేను చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి. మనం ముందుగా వెళ్ళవలసిన ప్లేస్ వచ్చేసి శ్రీ స్వామివారి పాదాల ఘట్టానికి అయితే మనం వెళ్ళాలి. ఇక్కడ వెళ్ళే దారి మొత్తం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. చివరికి మనం స్వామివారి పాదాల ఘట్టానికి అయితే చేరుకున్నాం. ఈరోజు చాలామంది భక్తులు అయితే దర్శనించుకోవడానికి వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా శ్రీ స్వామివారి పాదాల ఘట్టానికి అయితే దర్శించుకున్నాను. అండ్ వెనక చూశారు కదా, ఇదే స్వామివారి పాదాల ఘట్టం అంటారు దీన్ని. అండ్ పైకి వెళ్దాం. ఇప్పుడు ఇంకా ఒక 5 ప్రదేశాలు ఉన్నాయి, అవి కూడా వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం వెళుతుంది శిలాతోరణం ఇటు దారి. ఇదే శిలాతోరణం, రాళ్లతో సహజంగా ఏర్పడింది కాబట్టి దీన్ని శిలాతోరణం అని పేరైతే ఉంది. మీకు ఇక్కడ చాలా శిల్పాలు అయితే మీకు కనిపిస్తాయి. ఇది బ్యాక్ కనిపిస్తుంది కదా, ఇది శిలాతోరణం అంటారు దీన్ని. ఎందుకంటే ఈ రాల్స్ ఉన్నాయి, ఇవి సహజంగా ఏర్పడ్డాయి, ఎవరు దీన్ని ఇచ్చేయలేదు, సహజంగా ఏర్పడ్డాయి కాబట్టి దీన్ని శిలా తోరణాలు అని అంటారు మేబీ. అలానే కొంచెం ఇటు వెళ్తే మనము ఈ సైడ్లో వెళ్తే మనకు నార్మల్గా జలపాతము అలానే ఒక టెంపుల్, చిన్న టెంపుల్ అనేది కనిపిస్తుంది. దీంతో ఇటు 2 శిలాతోరణం వైపు వస్తే మనకు 2 ప్రదేశాలు తెస్తాయి. పైన ఒకటి వెళ్ళాం కదా, స్వామివారి పాదాల ఘట్టం ఒకటి, ఇవి 2. ఆ తర్వాత ఇంకా 3 ప్రదేశాలు ఉన్నాయి. ఏంటంటే ఇంకో జలపాతం ఒకటి ఉంది. దీనికి ముందు నేను చెప్పడం మర్చిపోయా ఏంటంటే, మనం వచ్చాం కదా కార్, అది మనకు జస్ట్ ఈ 6 ప్లేస్కి తీసుకువెళ్ళి ఇంకా మన గుడి దగ్గర తీసుకోవడానికి 200, ఒక పర్సన్కి 200 మాత్రం తీసుకుంటున్నారు. కావాలనుకుంటే డైరెక్ట్గా తిరుపతి వచ్చినప్పుడు 200 పోతుందండి. వచ్చి ఈ ప్రదేశాన్ని కూడా చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంత దూరం వచ్చాం కదా, ఇక్కడ దగ్గర ఉన్న ప్రదేశాలు చూడకపోతే భయం బాగుండదు కాబట్టి ఇటు కూడా వచ్చి ఇటు కూడా ఎగ్జిట్ చేయండి. ఇక్కడ మాత్రం చక్ర తీర్థము ఇటు సైడ్, అండ్ చక్ర తీర్థం అన్నాం కదా, ఆ వాటర్ అక్కడ నుంచి కనిపిస్తుందా, ఇక్కడ నుంచి ఇలా కిందికి వెళ్ళి మొత్తం కిందికి వెళ్ళి అక్కడ కొంచెం ఇది ఉంది. వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే పైన ఒక కుంట లెక్క ఉంది, ఆ కుంట నుంచి అలా వస్తున్నాయి. కుంట ఎక్కడ ఉందంటే అక్కడ లాస్ట్లో ఇది టవర్ ఉందా, ఆ టవర్ దగ్గర కుంట ఉంది, ఆ కుంట నుంచి వాటర్ వస్తున్నాయి. ఆ వాటర్ అక్కడ కొంచెం చిన్న రాయి మీద నుంచి కింద పడుతుంది, ఇందాక చూశారు కదా, దాన్ని చక్ర తీర్థం అంటారు. అండ్ 3 ప్లేసెస్ అయిపోయాయి, ఇంకా 3 ప్లేసెస్ ఉన్నాయి అంటే అవి కూడా చూద్దాం. మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆకాశ్ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అలానే అక్కడ పాపనాశనం, శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్, ఈ 3 ప్లేస్ని చూడడానికి అయితే మనం వెళ్తున్నాం. వెళ్ళే దారి మొత్తం కూడా నేచర్ని ఎంజాయ్ చేస్తూ మనం అయితే వెళ్తాము. అండ్ మీరు వెళ్తే మాత్రం ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ పదండి, ఇప్పుడు మనం వెళుతుంది శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్కి. నేను ఇక్కడ నుంచి ఎంట్రీ. ఇదే శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క టెంపుల్. ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఆకాశ గంగ దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాకు బాగా ఇష్టమైన ప్రదేశం ఇది. అండ్ వెళ్ళే దారి మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇదే ఆకాశ గంగ. అండ్ వాటర్ చూడండి ఎలా వస్తున్నాయి లోపటి నుంచి. అండ్ నేనైతే అలానే చూసి ఉండిపోయాను. అలానే కొన్ని ఫొటోస్ దిగేసి అక్కడ ఉన్న నేచర్ని ఎంజాయ్ చేస్తూ నేనైతే ఉన్నాను. మీరు వెళ్తే మాత్రం తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మనం ఆకాశగంగా వాటర్ని తాగాలంటే మాత్రం పైకి వచ్చి ఇక్కడ వాటర్ వస్తుంటాయి, ఇక్కడ మనం పట్టుకోవాలి. ఇలా వస్తున్నాయి కదా, ఈ వాటర్ని పట్టుకొని మనం అయితే తాగాలి. అక్కడ నుంచి మనం ఇప్పుడు పాపనాశనానికి అయితే వెళ్తున్నాం. మనం కనుక పాపనాశనంకి రావాలనుకుంటే బస్సులో 75 ఛార్జెస్ ఇక్కడికి రావడానికి. లేకపోతే కార్లో మనం వస్తే మనకు 6 ప్రదేశాలు అండ్ 200 కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు మనం వెళుతుంది పాపనాశనానికి. పాపనాశనంలో మనం స్నానం చేస్తే మన పాపాలను తొలగిపోతాయని భక్తులందరూ కూడా నమ్ముతారు. ఇప్పుడు మనం కూడా వెళ్ళి ఆ పాపాలని తొలగించుకుందాం. ఇక్కడ స్నానం చేస్తే 7 పుణ్య నదుల్లో మునిగినంత పుణ్యం వస్తుందని ఇక్కడ స్నానం చేసి రండి, పాపాలు కూడా తొలగిపోతాయి. ఈ అంకుల్ మనకు హాయ్ చెప్పాడు, కానీ నేను చూడలేకపోవడం వల్ల తనకు రిప్లై ఇవ్వలేకపోయాను. అలా స్పీడ్గా నడుచుకుంటూ పాపనాశనం దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే పాపనాశనం. ఇక్కడ మనం స్నానం చేస్తే 7 నదులలో మునిగి వచ్చినంత పుణ్యం వస్తుందని. నేను అన్నాను కదా, 6 ప్లేసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్ఫుల్గా అన్నీ కంప్లీట్ చేశాను. 6 ప్లేసెస్ ఏంటంటే స్వామివారి పాదాలు ఒకటి, అలానే శిలా తోరణాలు ఒకటి,
అలానే చక్ర తీర్థము, అలానే శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్, అలానే ఆకాశగంగా, అలానే ఇప్పుడు పాపనాశనం, ఇప్పుడు మనం ఉంది పాపనాశనం. ఓకే, ఈ 6 ప్లేసులు అయితే నేను చూశాను. తిరుమల నుంచి ఇక్కడికి మనం దేని మీద రావాలంటే కార్ లేకపోతే బస్సు ఉంటుంది. మన కార్లో అంటే జస్ట్ 200 తీసుకుంటారు, లేకపోతే బస్సులో వస్తే మనకు 75 రూపీస్ ఏమో తీసుకుంటారు సపరేట్ ఛార్జ్. మీరు కార్లో వచ్చినా బైక్లో బస్సులో వచ్చినా పర్వాలేదు, దేంట్లో అయినా రావచ్చు. మీకు దేంట్లో కంఫర్ట్గా ఉంటే దాంట్లో మీరు రావచ్చు. ఈ ప్లేసెస్ అన్నీ వెళ్ళి కూడా మీరు చూస్తే అండ్ థ్రిల్గా అవుతారు అండ్ ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ అవుతారు అనుకుంటాను. మీరు కనుక తిరుపతికి రావాలనుకుంటే మాత్రం వచ్చినప్పుడు ఈ 6 ప్లేస్ని మాత్రం చూడండి. తిరుపతిలో మనకు నైట్ వ్యూ అయితే ఇలా ఇంత అద్భుతంగా అయితే ఉంటుంది. నేను తిరుపతి కొండ ఎక్కినప్పుడు నైట్ ఎక్కాను అనమాట. అంటే నైట్ ఎక్కాను, అంత వ్యూ అంత నాకు అనిపించలేదు. కానీ మార్నింగ్ నేను కిందికి వెళ్ళినప్పుడు ఆ వ్యూ, మీరు బస్సులో మాత్రం కిందికి వస్తే విండో సీట్ తీసుకోండి. విండో సీట్ నుంచి మీకు వ్యూ కనిపిస్తుంది, అసలు మర్చిపోలేరు ఆ ఎక్స్పీరియన్స్ని మీరు. అండ్ వీళ్ళందరూ కూడా తిరుపతి మెట్లు ఎక్కుతూ పైకి వస్తున్న వాళ్ళందరే. మేము నైట్ వచ్చాము కాబట్టి ఈ విజువల్ ఎఫెక్ట్ మేము చూడలేకపోయాం. అండ్ వీళ్ళందరూ చూసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ పైకి వస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం తిరుపతి నుంచి కిందకైతే వెళ్తున్నాం. బాయ్ బాయ్ తిరుపతి. మీకు బాగా నచ్చుతాయని అనుకుంటాను. హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మోర్ అప్డేట్స్ కోసం ఇంకోసారి కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్ లేకపోతే నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.